నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 17/5/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:42, తిథి పాడ్యమి రాత్రి 9:40 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 2:32 వరకు, యోగాలు శోభన ఉదయం 6:15 వరకు, అతిగంట రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు, కరణము కింసుగ్న ఉదయం 11:36 వరకు, భవ రాత్రి 9:40 వరకు, రాహుకాలం సాయంత్రం 5:04 నుంచి 6:42 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:27 నుంచి 5:04 వరకు, యమగండం మధ్యాహ్నం 12:13 నుంచి 1:50 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుంచి 5:50 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుంచి 1:50 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 4:32 నుంచి 5:56 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మాటల వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి చేసే కార్యక్రమాలలో మాటల వల్ల ఘర్షణకి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఘర్షణను అధిగమించాలి. నాయకత్వ లక్షణాలతో మీరు అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మాటల వల్ల కూడా కొంత ఘర్షణకి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక పౌరుషాన్ని అధిగమించాలి. ముఖ్యంగా సంతాన వర్గం ఆలోచనలు కానీ వారి విద్యకు సంబంధించిన విషయాలు కానీ వాటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా విద్యార్థులైతే విద్యకు సంబంధించిన విషయాల్లో, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడంలో, ప్రాక్టీస్కి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమించాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. మిత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అందుతున్నప్పటికీ కూడా కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందటం లేదన్న భావన కావచ్చు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. శిరోవేదన కానీ అదేవిధంగా ఆరోగ్య సంబంధంగా కంటి సంబంధించిన అనారోగ్య విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. ప్రయాణాలకి అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్నేహ సంబంధాల విషయాలు కావచ్చు, గృహ వాతావరణం కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. ప్రతి విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా ఆ ఖర్చులు కూడా కుటుంబపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యులకు సంబంధించి ఖర్చులు, అలాగే తండ్రి పెద్దల యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ట్యాక్సులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడుతూ సమయానికి ఆహార స్వీకరణ, నిద్రలేమిని అధిగమించడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమతో మీరు పడే ఇబ్బందిని అధిగమిస్తూ కొంత గ్యాప్ ఇస్తూ, అంటే కొంత మీ గురించి మీరు దృష్టి సారిస్తూ అదేవిధంగా విశ్రాంతి తీసుకుంటూ పనిని అనుకున్న సమయంలో ముగించడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక అంశాలు, వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ, చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం యొక్క సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం మాత్రమే కాకుండా వృత్తిపరంగా నూతన అవకాశాలు, వ్యక్తులు మీకు సమయానికి సహకరించడం, తోబుట్టువులతో కలిపి చక్కటి చర్చలు చేయడం, ఆకస్మికంగా బహుమానాలు అందుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిలో మీ గౌరవం, హోదా మొదలైనవి పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా వ్యాపార పరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. కన్యా రాశి.
ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం అందడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, వ్యక్తిగతంగా మీ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కెరీర్కి సంబంధించిన విషయాల్లో మీ పై అధికారులు కనుక స్త్రీలైతే వారితో మీరు వ్యవహరించి మీ యొక్క పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వీలైనంతవరకు సంయమనం పాటిస్తూ గౌరవంగా శ్రద్ధగా అనుకున్న పని సాధించడంలో వారి సహకారాన్ని కోరుకున్నట్లయితే అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఉన్నత విద్య కొరకు కూడా ఆలోచన చేస్తారు. అనుకూలంగా ఉంటుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. కంటికి సంబంధించిన ఆరోగ్యం కానీ, ముఖ్యమైన పనులు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, అన్నిటికీ సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు కానీ, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కానీ, రావాల్సిన లాభాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయం కానీ, వ్యక్తిగత ఆకర్షణ విషయం కానీ చాలా వరకు చక్కగా ఉండి అనుకున్న పనులు నిర్వర్తించడానికి చక్కగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియని మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నట్టు, చేద్దాం అనుకున్న కార్యక్రమాల మీద శ్రద్ధ అనేది కొంత లోపించినట్టుగా ఉండడం, చేస్తున్న పనిని అక్కడితో ఆపేద్దాం అనే భావన లాంటివి కలగడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడుతూ ఆ రకమైన ఆ ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో అధిక శాతం, అది వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించి ముఖ్యంగా వారసత్వ పాస్తులకు సంబంధించిన విషయాలు, రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకోని ఘర్షణలు ఉన్నత స్థాయి వ్యక్తులతో వృత్తిపరంగాను, అలాగే వ్యాపార విషయాల్లోనూ, అలాగే వారసత్వ పాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ కొంత మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాంఘిక సంబంధాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ, అదేవిధంగా మీ యొక్క స్నేహ సంబంధాలు పెంపొందించుకున్న, తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు ఈ ముఖ్యమైన అంశాల్లో అంటే పెద్దలతో మీకు వైరి రాకుండా, అదేవిధంగా వ్యాపార వ్యవహారాల్లోనూ వృత్తిపరమైన అంశాల్లోనూ వ్యక్తులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? శత్రు రోగ రుణాలని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, వాటికి సంబంధించిన ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద కూడా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఉపాసనా బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలో కానీ చిన్నపాటి డిస్ట్రాక్షన్స్ అంటే ఆటంకాలు లాంటివి కొంత ప్రశాంతతను తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార వ్యవహారాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అదేవిధంగా కుటుంబంలోని స్త్రీలతో కూడా ఘర్షణలకు దూరంగా ఉండాలి. అలాగే మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మాటల వల్ల ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత అధికారులతో, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, సలహా సహకారం కోరుకునేటప్పుడు కానీ ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామి, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క ఆలోచనలు, వారికి మీరు అందించే సహకారం మొదలైన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్టయితే కుంభరాశి వారికి గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి,
తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే గృహ వాతావరణం, గృహానికి సంబంధించిన అంటే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. వాహనానికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు, ముఖ్యంగా సంఘంలో పరపతి కలిగిన వ్యక్తులు వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కావచ్చు, అలాగే మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే యాంటీగా అనిపించే అంటే వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆలోచనలని మీరు ఆలోచనల మీద శ్రద్ధ వహిస్తూ, ఆలోచనల మీద దృష్టి సారిస్తూ, వచ్చిన ఆలోచనలను 1-2 సార్లు ఆలోచించుకొని ఆ విధంగా ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో దేంట్లోనైనా జాగ్రత్త వహించాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. రాసేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ అంటే దృశ్య శ్రవణ విధానాల్లో కూడా తగిన జాగ్రత్తలతో, లేఖనంలో కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మీన రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని అనుకూలంగా ఉంటుంది. ఆశించిన సమయంలో ఆశించిన ఫలితాలు పొందడానికి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, అలాగే ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, మీ పనులు మీరు ఎఫర్ట్స్ ఉపయోగించేసుకునే పనులు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా మీ ఆలోచనలతో, మీరు తీసుకునే నిర్ణయాలతో, సంతాన వర్గంతో మీ యొక్క చర్చల విషయంలోనూ అన్నీ కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉండే విధం ఒకటి కనబడుతుంది. అదేవిధంగా నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ తోబుట్టువుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు ఆనందాన్ని, వారి రాక మీకు ఆనందాన్ని పెంచే విధంగా ఉండే అవకాశం కనబడుతుంది. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక చూసినట్టయితే మేషం నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారంతో ఏకదైవం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గోచార ఫలితాల్లో ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో భాగమైన పరిహారంగా ఈ రోజున మనం చెప్పుకునేది ఆదిత్య హృదయ పారాయణ కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, నామాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా ఏదైనా సరే ఆయన సంబంధించింది ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తారో అది చేసుకోవడం కానీ, లేకపోతే చేయడం కానీ, వినడం కానీ, అలాగే ప్రత్యక్షంగా కనబడే భగవానుడు సూర్యనారాయణ స్వామి కనుక ఆయనకి నమస్కారాది కార్యక్రమాలు చేయడం బట్టి ముఖ్యంగా మనకి ఆరోగ్యం అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.